Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, మన అమరావతి డెవలప్మెంట్ కోసం 15,000 crores అప్పు ఇవ్వడానికి వరల్డ్ బ్యాంక్ రెడీగా ఉంది అని చెప్పేసి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఇది మన స్టేట్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం సిబిఎన్ గారి లీడర్షిప్లో ఇది ఒక అద్భుతమైన అచీవ్మెంట్ కింద మనం చూడాలా ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, టు బిగిన్ విత్, అమరావతి మీద నా పొజిషన్ ఏంటో మీకు చాలా ఎపిసోడ్స్లో చాలా క్లియర్గా చెప్పాను. ఈవెన్ జగన్ గారి రెజ్యూమ్ నుంచి నేను చెప్తా వచ్చేది కూడా ఏంటి అంటే, అమరావతినే క్యాపిటల్గా ఉండాలి, దాన్ని మనం ఫోకస్డ్గా డెవలప్ చేసుకుంటా మిగతా రీజనల్ డెవలప్మెంట్ మీద కూడా ఫోకస్ పెట్టాలనేది. నేను దాని మీద ఎక్స్ట్రా ఇప్పుడు టైం స్పెండ్ చేయను. కమింగ్ టు ద పాయింట్, అమరావతి మీద 15,000 crores, అమరావతికి 15,000 crores వరల్డ్ బ్యాంక్ అప్పు ఇవ్వడం అనేది నిజంగా అద్భుతమైన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కింద మనం చూడాలా. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్తా. మన కాన్స్టిట్యూషన్ స్టేట్ గవర్నమెంట్స్ అన్నిటికీ వాటి జిఎస్డిపిలో 3% అప్పు బై డిఫాల్ట్ తీసేసుకోవచ్చు, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది అని చెప్పేసి కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్ ఆల్రెడీ ఉంది మనకి. అండ్ అంతకు మించి మనకున్న బిగ్గెస్ట్ లెవరేజ్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్లో సిబిఎన్ గారు ఈజ్ ప్లేయింగ్ అ డెసిసివ్ రోల్. అంత డామినెంట్ కింగ్ మేకర్ పొజిషన్లో ఉన్న సిబిఎన్ గారు ఇప్పుడు 15,000 కోట్లు అప్పుగా తెచ్చుకున్నది. ఇది ఏ రకంగా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అవుతుంది అంటే, ఇక్కడ నా కన్సర్న్ ఏంటి అంటే, అమరావతి డెవలప్మెంట్ అనేది మనం ఇంత థంపింగ్ మెజారిటీతో 165 సీట్స్ తెచ్చుకున్న మెజారిటీతో అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇలాంటి సపోర్ట్ కోరుకునే సిచ్యువేషన్లోకి ల్యాండ్ అవుతా ఉన్నప్పుడు దాన్ని మనం బెస్ట్ అడ్వాంటేజ్ కింద తీసుకొని లెవరేజ్ చేసుకుంటా మన ఫైనాన్సెస్ని మనం సేఫ్ గార్డ్ చేసుకునే అప్రోచ్ చూపించాలి కదా. ఇన్ఫ్యాక్ట్ అసలు ఇది ఎప్పుడు గుడ్ న్యూస్ అవుతుందో తెలుసా, ఈ 15,000 crores అనేది వరల్డ్ బ్యాంక్తో అప్పులా కాకుండా సమ్ కైండ్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఫైనాన్స్ మోడల్ కింద ఏమన్నా డెవలప్ చేసినా, లేదా సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కింద ఇచ్చిన, సెంట్రల్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని వాళ్ళు మనకి గ్రాంట్ కింద ఇచ్చినా అదొక అర్థం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆన్ అ కాంట్రాస్టింగ్ నోట్ ఇది ఒక బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అవుతుంది నా దృష్టిలో. బికాజ్ మన ఉన్న అడ్వాంటేజెస్ పొజిషన్ని మనం లెవరేజ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నామని చెప్పేసి చాలా క్లియర్ కట్గా బోల్డ్ లెటర్స్లో కనిపిస్తుంది నాకైతే. దిస్ మై టేక్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇంకొక క్యూరియాసిటీ పాయింట్ ఏంటి అంటే, వరల్డ్ బ్యాంక్ అమరావతికి ఇది క్యాపిటల్గా పనికిరాదు అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసేసి వెళ్ళిపోయింది అని చెప్పి స్వయాన మినిస్టర్ నారాయణ గారి నోట్తో ఆయనే అన్నారు. అలాంటిది ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఎలా ముందుకు వస్తుంది ఈ 15,000 crores అప్పు ఇవ్వడానికి? వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ బిహైండ్ ద సీన్స్? అసలు ఈ డీల్ని ఎట్లా స్ట్రక్చర్ చేస్తున్నారు? ఆంధ్ర బెస్ట్ ఇంట్రెస్ట్లోనే జరుగుతుందా, లేదా మనమే గత్యంతరం లేని పొజిషన్లో, ఇంకా ప్రపంచంలో అప్పు ఎవరు ఇవ్వలేని పొజిషన్లో మనమే ఏమైనా స్టేట్ ఇంట్రెస్ట్ని కాంప్రమైజ్ చేసుకుంటా, ప్రాబ్లీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ వర్స్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్ ద స్టేట్ ఎకానమీ మన వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చుకుంటున్నామా? ఐఎమ్ యాక్చువల్లీ క్యూరియస్. వన్స్ ఈ డీల్ ఎట్లా ఫండింగ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తుందో చూస్తా. ఐఎమ్ యాక్చువల్లీ క్యూరియస్. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ యాక్చువల్లీ ఓపెన్ టు ద గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్స్. ఎవరైనా మీకు ఎవరైనా తెలిసినా కానీ, ఇఫ్ యూ కెన్ హెల్ప్ మీ కనెక్ట్ విత్ దెమ్. అసలు అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అన్నారు, ఎట్లా స్టేట్ ఫైనాన్సెస్ మీద బర్డెన్ క్రియేట్ చేయకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది ఏ రూపంలో బయటకు వస్తుంది? 15,000 crores అప్పనేశారు, దట్ మీన్స్ మనం వడ్డీ కట్టాల్సిందే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం గ్రాంట్స్ రావట్లా. వాట్ ఈస్ అ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ దట్ ద సిబిఎన్ గారూస్ గవర్నెన్స్ ఈజ్ envisaging here? Right? I'm actually ready to do a podcast on this topic with any CBN Garu spokesperson or government related spokesperson on any given day, because I'm really curious. In the interest of Amaravati development, I'm actually willing to do this at any given point in time. Right? So friends, these are my కన్సర్న్స్ కాదు, నేను అసలు ఇది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కింద, అద్భుతమైన అచీవ్మెంట్ కింద అసలు చూడడానికి నాకు అసలు అర్థం కూడా కావట్లేదు. అది అచీవ్మెంట్ కింద ఎలా చూడాలో. లేదు విజయ్, నీకు మైండ్ లేదు, నువ్వు చూడడంలో ఇది మిస్ అవుతున్నావు, అదేంటో నేను చెప్తున్నాను చూడు అని చెప్పేసి మీరు ఏమైనా రీజన్ మెన్షన్ చేస్తే అది కైండ్లీ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్స్. ఓకే, ఐఎమ్ keenly looking forward to such perspective. Okay, so friends, with that I will see you in the next episode. Bye bye.